మనకు తెలిసిందే బ్లౌజెస్ చాలా కాస్ట్. దాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఒక్కొక్కసారి మనం లావు అవుతూ ఉంటాము. లావు అయినప్పుడు అప్పుడు మనకు బ్లౌజులు పట్టవు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పొడవు అనేది ఎక్కువగానే పెట్టాలి. మీరు ఎక్కువ డీప్ పెట్టుకున్నా లేకపోతే మీరు తక్కువ పెట్టుకున్నా బ్లౌజ్ లెంత్ అనేది ఎక్కువగానే ఉండాలండి. ఇలా ఉండడం వల్ల ఒక్కొక్కసారి మనం వెయిట్ అయినా కూడా అవి ఎన్ని ఇయర్స్ అయినా కూడా మనకు బ్లౌజెస్ సరిపోతాయి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఈరోజు నా దగ్గర ఉన్న కొన్ని బ్లౌజెస్ కలెక్షన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా వీడియోస్ నేను పబ్లిక్ వీడియోస్ తీస్తుంటాను, కానీ కంటెంట్ ఉన్న వీడియోస్ కూడా చేస్తూ ఉండాలి. సో ప్రతి వీడియో కూడా నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని ఇంట్లో కూడా కొన్ని వీడియోస్ తీయాలనుకుంటున్నాను. మరి ఇప్పుడైతే నా లేటెస్ట్ శారీస్కి నేను ఏ విధంగా బ్లౌజెస్ కొత్తగా కుట్టించానో అవన్నీ కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో నా బ్లౌజెస్ అన్నీ కూడా ఎక్కువగా చంద్రకళ అనే ఆమె నాకు ఎన్నో ఏండ్లుగా తనే స్టిచ్చింగ్ చేస్తుంది. బొటెక్లో కూడా నేను కుట్టించుకుంటుంటాను, కానీ చాలా బ్లౌజెస్ మాత్రం నేను తన దగ్గరే స్టిచ్చింగ్ చేయించుకుంటాను. తన స్టిచ్చింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందుకోసం నేను తననే ఎక్కువగా చూస్ చేసుకుంటుంటాను. వీడియోలో తన అడ్రస్ చెప్పొద్దనింది, అసలు ఎవరికి కూడా షేర్ చేయొద్దనింది. నాకున్న కస్టమర్సే చాలనింది, అందుకోసం నేను వీడియోలో షేర్ చేయడం లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, వైట్ అండ్ బ్లూ శారీ కాంబినేషన్లో ఉందన్నమాట ఈ శారీ. ఈ శారీకి నేను బ్లౌజ్ వచ్చేసి చూస్తున్నారు కదా 3/4 స్లీవ్స్ స్టిచ్చింగ్ చేయించాను. ఫుల్గా కాకుండా మరి హాఫ్ కాకుండా ఇక్కడ మిడిల్ వరకు ఇక్కడ నేను హ్యాండ్స్ పెట్టించాను. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ పఫ్ స్లీవ్స్ అనమాట. చూస్తున్నారు కదా, బఫ్ వచ్చింది. శారీలో ఉన్న దీనికి సేమ్ క్లాత్ దొరకదు కాబట్టి నేను ఇది న్యూ మోడల్ అండి. ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్స్ అనమాట. ఇవన్నీ కూడా నేను ఇది చూస్ చేసుకున్నాను. ఇదైతే నాకు చాలా బాగుంది. అసలు చూడడానికి కూడా లుక్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సో చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే. మరి నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఈ శారీస్ గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి మీకు. ఇది వచ్చేసి నేను ఆషాఢం సేల్లో తీసుకున్నాను అనమాట. మన హిందూపురంలో ముదిరెడ్డిపల్లిలో ఏసెన్ సిల్క్ షాప్లో తీసుకున్నాను. అప్పుడు ఆషాఢంలో సేల్ నడుస్తుందనమాట, అప్పుడు తీసుకున్నది. కానీ ఈ బ్లౌజెస్ నేను శ్రావణ మాసంలో ఈ శారీస్ కట్టుకోవాలి అని తీసుకున్నాను. కానీ ఒక బొటెక్ వారు ఏం చేశారంటే 1 month వరకు వారు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది అనేసి వాళ్ళు స్టిచ్చింగ్ చేయలేదనమాట. నేను అసలు శ్రావణ మాసంలో ఈసారి అయితే న్యూ శారీని నేను కట్టలేదు. ఇది వచ్చేసి దసరా పండుగ రోజు కట్టాను. ఇదైతే ఇంకా కట్టలేదండి. ఇక బొటెక్ వారు కుట్టలేదు, ఇంకా వారి దగ్గర నుంచి తీసుకొచ్చేస్తాను బ్లౌజెస్. ఇచ్చేయండి అనేసి తీసుకొచ్చినాను. 3 బ్లౌజెస్ ఇస్తే ఒక బ్లౌజ్ ఒకటి స్టిచ్చింగ్ చేయించారు. అది కూడా 1 monthకి పిలిచారనమాట. ఒక్కొక్కసారి అలా చేస్తుంటారు టైలర్స్, మనం ఏం చేయలేము. మనకు అకేషన్ ఉందంటే 1 month ముందే మనం ప్లాన్ చేసుకొని ఇవ్వాలి. అయినా కూడా నేను ప్లాన్ చేసుకొని ఇచ్చాను, కానీ ఇలా జరిగింది, మనం ఏం చేయలేం. ఈ శారీ అయితే ఎంతో ఇష్టంగా తీసుకున్నాను, శ్రావణ మాసంలో కట్టుకుందామని. ఏం చేద్దాం, వాళ్ళు స్టిచ్చింగ్ చేసి ఇవ్వలేదు. తర్వాత ఇంకా నా ఓల్డ్ టైలర్నే నేను కలవడం జరిగింది. ప్లీజ్ నాకు వాళ్ళు ఇలా చేశారు, నాకు అర్జెంటుగా కుట్టవా అంటే పాపం తను కుట్టించింది. తను చాలా బిజీగా ఉంటుందండి, చాలామంది కస్టమర్స్ ఉంటారు. తను ఒకటే స్టిచ్చింగ్ చేయాలంటే ఇంట్లో వర్క్ చేసుకోవాలి, అలాగే తను స్టిచ్చింగ్ చేయాలి కదా, కష్టమవుతుంది. సో చూస్తున్నారు కదా, ఈ శారీకి ఇలా ఉందన్నమాట. ఈ శారీకి ఇలా స్టిచ్చింగ్ చేయించాను. సో హ్యాండ్స్ వచ్చి శారీలో ఉన్న క్లాత్ తీసుకుంటే క్లాత్ వేస్ట్ అవుతుందని ఇలా ప్లెయిన్ క్లాత్ తీసుకొని హ్యాండ్స్కి ఇలా చేశాను అనమాట. సో బ్యాక్ నెక్ వచ్చి ఇలా స్టిచ్చింగ్ చేయించాను. ఇది ఒక మోడల్. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ అనమాట ఇదంతా కూడా. సో ఇక్కడ కూడా పైపింగ్ ఇవ్వడం జరిగింది. బార్డర్ హ్యాండ్స్కున్న బార్డర్కి ఇక్కడ డిజైన్ చేయించడం జరిగింది. కట్ వర్క్ అనమాట. చాలా రోజులైంది హాఫ్ హ్యాండ్స్ కుట్టించుకోలేదు. నాకు ఎక్కువగా 3/4 హ్యాండ్సే ఎక్కువగా లైక్ చేస్తాను. సో ఇదైతే చాలా బాగుంది. శారీ వచ్చి ఇలా ఉంటుంది. ఈ శారీ చూసారా, ఈ శారీ కూడా ఆల్రెడీ మీరు లేపాక్షి వీడియోస్లో చూసి ఉంటారు. చాలా బాగుంది ఈ శారీ అయితే.
గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. సో బ్లౌజ్ వచ్చేసి నేను మగ్గం వర్క్ వేయించానండి. మగ్గం వర్క్ వేయించి తర్వాత స్టిచ్చింగ్ చేయమన్నాను అనమాట తనకు. సింపుల్గా ఇలా రౌండ్ నెక్ చూడొచ్చు. మనకు తెలిసిందే బ్లౌజెస్ చాలా కాస్ట్, దాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఒక్కొక్కసారి మనం లావ్ అవుతూ ఉంటాము. లావ్ అయినప్పుడు అప్పుడు మనకు బ్లౌజులు పట్టవు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పొడవు అనేది ఎక్కువగానే పెట్టాలి. మీరు డీప్ ఎంతన్నా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ అయితే ఇలా డిజైన్ చేయించాను. ఎక్కువగా నాకు ఈ హ్యాండ్స్ ఇష్టం అనమాట. హాఫ్ హ్యాండ్స్ కంటే ఇలా 3/4 హ్యాండ్సే ఎక్కువగా ఇష్టపడుతుంటాను. సేమ్ అలాగే కుట్టిస్తుంటాను. చూస్తున్నారు కదా వర్క్. ఎక్కువ డీప్ పెట్టుకున్నా లేకపోతే మీరు తక్కువ పెట్టుకున్నా బ్లౌజ్ లెంత్ అనేది ఎక్కువగానే ఉండాలండి. ఇలా ఉండడం వల్ల ఒక్కొక్కసారి మనం వెయిట్ అయినా కూడా అవి ఎన్ని ఇయర్స్ అయినా కూడా మనకు బ్లౌజెస్ సరిపోతాయి. సో మగ్గం వర్క్లోనే ఇది టాసెల్స్ చేసి ఇచ్చారు. సో ఈ బ్లౌజ్ ఆ శారీ చాలా బాగా నచ్చింది నాకైతే. వీడియోస్లో కూడా చాలా బాగా వచ్చింది. ఆ రోజు లేపాక్షిలో కట్టుకున్నాను, చూసారు కదా ఈ శారీ. లేపాక్షి వీడియోస్లో ఉందన్నమాట. మరొక శారీ అండి, తిరుమలలో నేను కట్టుకున్నాను. అలాగే దసరా నవరాత్రిలో కూడా ఈ శారీ చేశాను, చూసే ఉంటారు మీరు షార్ట్ వీడియోస్లో, లాంగ్ వీడియోస్లో. సో దీనికి వచ్చేసి డిజైన్ హెవీగా ఉందన్నమాట. డిజైన్ హెవీగా ఉండడం వల్ల నేను ఏ మోడలు పెట్టలేదు. కింద వచ్చేసి ఇలా ఫ్రిల్ పెట్టించాను అనమాట. సో వెనకలు ఇలా ఉంది రౌండ్ నెక్కి. ఫ్రంట్ వచ్చేసి ఇలా డిజైన్ పెట్టించాను. సో ఇలా వస్తుంది డిజైన్ అంతా. సో ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇదొక బ్లౌజు. ఇంకొక 2 బ్లౌజెస్ ఉన్నాయి, చూపిస్తాను. ఓల్డ్ శారీ రెడ్ కలర్ శారీకి నేను సో వైలెట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది ఆ శారీ, మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో. సో పోట్లీ బటన్స్ పెట్టించానండి. హ్యాండ్స్కి ఎడ్జ్ పార్ట్లో చూస్తున్నారు కదా, హ్యాండ్స్కి 3/4 హ్యాండ్స్ పెట్టించాను. హ్యాండ్స్లో ఎండ్ పార్ట్లో మీకు పోట్లీ బటన్స్ వస్తుంది, అలాగే ప్యాచ్ వర్క్ వస్తుంది, అలాగే గోల్డ్ కలర్ పైపింగ్ వేయించాను అనమాట. ఇవన్నీ కూడా శారీలో ఉన్న కలర్సే తను స్టిచ్ చేసింది. ఇవన్నీ కూడా లేడీ టైలర్ అండి, చాలా సూపర్గా కుడుతుంది. చూస్తున్నారు కదా. ఫ్రంట్ వచ్చేసి ఈ నెక్, బ్యాక్ వచ్చేసి చూడండి చాలా చాలా బాగుంది. బ్యాక్ వచ్చేసి ఇలా బటన్స్ వచ్చి ఫుల్ నెక్ అనమాట, ప్యాచ్ వర్క్. సో ఇలా వస్తుంది. చూస్తున్నారు కదండి, ఎల్లో బ్లౌజ్, బోట్ నెక్ అనమాట, బోట్ నెక్ బ్లౌజ్ అండి. సో బ్యాక్ వచ్చేసి ఇలా డిజైన్ చేయించాను. సో హ్యాండ్స్ అయితే సూపర్గా ఉంది అసలు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బఫ్ నీట్గా పెట్టిందనమాట తను, చూడొచ్చు. ఒకప్పుడు ఇవన్నీ కూడా ఫ్యాషన్, కొన్ని రోజులు వేరే మోడల్ వచ్చేసి తర్వాత ఓల్డ్ ఫ్యాషన్సే ఇప్పుడు మనకు ట్రెండింగ్ అవుతుంది. సో బార్డర్కి నేను ఈ లేస్ తెచ్చి వేసాను అనమాట. ఈ లేస్ ఇలా వేయమని చెప్పాను, సేమ్ అలాగే కుట్టింది. చాలా బాగుందన్నమాట ఈ బ్లౌజ్ కూడా. మై ఫేవరెట్ బ్లౌజ్ అండి ఇది. సో ఎల్లో కలర్ బ్లౌజు. హ్యాండ్స్ వచ్చేసి చాలా అట్రాక్షన్గా ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా డిజైన్ ఉందన్నమాట. బోట్ నెక్ ఇది కూడా, కాకపోతే ఫ్రంట్ బటన్స్ వస్తుంది. ఇవన్నీ కూడా బోట్ నెక్ మోడల్స్. మరొక బోట్ నెక్ అండి. హ్యాండ్స్ వచ్చేసి 3/4, కింద వచ్చేసి పోట్లీ బటన్స్ ఇచ్చాను, పోట్లీ బటన్స్ పెట్టించాను. అలాగే నెక్లో కూడా మీకు చూడొచ్చు మొత్తం పోట్లీ బటన్సే. మన ఊర్లోనేనండి ఇవన్నీ కూడా బ్లౌజెస్ తీసుకున్నది. కొన్ని రామలింగంలో తీసుకున్నాను, కొన్ని డిఎల్ రోడ్లో తీసుకున్నాను, హీరాకట్ సెంటర్లో కూడా కొన్ని బ్లౌజెస్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి మీకు చూస్తున్నారు కదా, షైనింగ్ ఉంటుంది క్లాత్, కాటన్ అయితే కాదు. ఇదొక ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది. 3/4 హ్యాండ్స్ పెట్టించాను. ఇది కూడా నేను మీకు పిక్చర్స్ వేస్తాను, చూడొచ్చు. బోట్ నెక్ అండి, పోట్లీ బటన్స్, ఇంకా వెరైటీ నెక్తో ఉందన్నమాట ఈ బ్లౌజ్. బోట్ నెక్లోనే మరొక బ్లౌజ్ చూస్తున్నారు, పింక్ కలర్, అలాగే బెనారస్ ప్యాటర్న్ అనమాట. ఇదంతా కూడా
గోల్డ్ బుట్ట డిజైన్తో ఉంది బ్లౌజ్ పీస్. సో అన్ని శారీస్లకి మ్యాచ్ అవుతుంది. నేను వచ్చేసి 3/4 హ్యాండ్స్, అలాగే హ్యాండ్స్కి ఇలా బఫ్ పెట్టించాను. ఫ్రంట్లో వచ్చేసి నెక్ ఇలా వస్తుందండి. బ్యాక్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ డిజైన్ పెట్టించాను. సో హ్యాంగింగ్లో వేలాడుతూ ఇలా బాగుంటుంది బ్లౌజ్ కూడా. హ్యాండ్స్ బాగా నిండుగా ఉంటుంది. బోట్ నెక్ అయితే బాగా ఫుల్ కవర్ అవుతుంది. సో మోడల్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా బోట్ నెక్ డిజైన్సే పెట్టిస్తుంటాను. చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఎక్కువగా బ్లౌజ్ ఎక్కువగా పొడవుగా పెట్టించుకుంటుంటాను. వెనకలంతా కూడా బాగా కవర్ అవుతుంది. ఒకవేళ మీరు డీప్ పెట్టించకపోయినా బ్లౌజ్ లెంత్ ఎక్కువగా పెట్టుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా కూడా అది మీకు సరిపోతుంది. లోపల వచ్చేసి బ్లౌజ్కి ఇలాగా ఎక్కువగా క్లాత్ వదలాలి. ఒకవేళ లావైనా సన్నగైనా మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. నేను ఎక్కువగా బ్లౌజెస్కి ఇలాగే పాటిస్తూ ఉంటానండి. చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.